హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 215. అమ్మాయిని టచ్ చేస్తారా? ఇప్పుడు టచ్ చెయ్యి నా కొడకా అని ఇంతకుముందు చెయ్యి తెగిన వాడు కింద పడి ఉంటే, ఈసారి వాడి మెడ చీరేస్తాడు కత్తితో. ఒక్కొక్కరు రుద్ర చేస్తున్న విధ్వంసానికి పాయింట్లు తడిపేసుకుంటున్నారు. కత్తులు పట్టుకున్న వాళ్ళు, అలాగే ఆ చుట్టూ ఉన్న ప్రజలు కూడా వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుందిలే అని చూస్తూ ఉన్నారు. భూమి మాత్రం ఆరాధనగా రుద్రనే చూస్తూ ఉంటుంది. ఎప్పటినుండో అతడు ఆమెకి పరిచయం ఉన్నవాడిలా. రుద్ర ఒక్కసారి భూమిని చూసి, మిగిలిన వాళ్ళ మెడలు కూడా స్మూత్‌గా కోసేసి, అక్కడ ఒక్కడు కూడా ఎవ్వడూ లేడు అని అనుకున్నాక భూమి దగ్గరికి వెళ్తూ ఉంటే, అప్పుడే కింద పడి ఉన్న ఒకడి ఫోన్ మోగుతూ ఉంటుంది. అది తీసి లిఫ్ట్ చేసి స్పీకర్‌లో పెట్టాడు రుద్ర. "ఏరా అదెక్కడుందో" అని చెప్పారు. "దాన్ని తీసుకొస్తున్నారా?" అని జశ్వ పాన్ నములుతూ అడుగుతూ ఉంటే, "నా కొడకా నువ్వెవ్వడివో నాకు తెలియదు కానీ, భూమి మీద ఈసారి నీ చెయ్యి కాదు, చూపు పడినా నిన్ను అడ్డంగా నరికేసి పాతాళంలో పాతేస్తాను నా కొడకా! నీ చూపు ఇంకొక్కసారి భూమిని తాకితే మాత్రం ఈ రుద్రగాడి రుద్రతాండవం చూస్తావు నువ్వు. నువ్వేమి మగాడివిరా! అసలు ఒక అమ్మాయిని పట్టుకొని ఇన్ని చిత్రహింసలు పెడుతున్నావు. ఇప్పటివరకు భూమికి ఎవ్వరూ లేరు అని విర్రవీగావు కదా! ఇప్పుడు రాబే నీకు అసలైన మొగుడిని, నిన్ను ఆటాడించేవాడిని నేను వచ్చాను కదా! ఇప్పుడు దించుతాను నీకు అసలైన కత్తి. నీకు దమ్ముంటే రాబే నా అడ్రస్ తెలుసుకొని నాతో తలపడదువు గాని, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నన్ను నేను ఇంటర్వ్యూ చేసుకొని నీతో గొడవ పెట్టుకునే అంత ఓపిక, తీరిక నాకు అస్సలు లేదు. అక్కడ ఆల్రెడీ నా పెళ్ళాం నా కోసం ఫుల్‌గా వెయిటింగ్. అది నేను వెళ్ళకపోతే ఇల్లంతా గందరగోళం చేసేస్తుంది. కాబట్టి నీకంత సరదాగా ఉంటే నన్ను కలవాలని, భూమిని కలవాలి అని ఉంటే నీకొక్క 5 నిమిషాలు టైం ఇస్తున్నానురా. నీకంత దమ్మే ఉంటే నన్ను కలవాలి అని అంత తొందరగా ఉంటే వచ్చెయ్. ఇద్దరం కలుద్దాం. నువ్వో నేనో తేల్చుకుందాం. సరేనా? 5 నిమిషాల కన్నా ఇంకొక్క సెకండ్ కూడా నీకు టైం ఇవ్వనురా నేను. ఇంకొక్క సెకండ్ దాటినా కూడా భూమిని తీసుకొని నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. నీకు నేను గాని, భూమిని గాని కావాలి అనుకుంటే తేల్చుకుందాం అని ఓ స్ట్రాంగ్ వార్నింగ్ జశ్వ గాడికి ఇచ్చి, రుద్ర కాల్ కట్ చేసి ఫోన్ విసిరేసి అతడి చేతిలో ఉన్న ఫోన్ విసిరేసి రక్తం చేతులతో భూమి దగ్గరికి వెళ్ళలేక కార్‌లో ఉన్న టిష్యూస్ తీసి ఆ రక్తం అంతా తుడుచుకొని వాటర్‌తో హ్యాండ్స్ నీట్‌గా వాష్ చేసుకొని, ఇంకా అతడిని చూస్తూ కన్నీళ్లు కారుస్తున్న భూమి దగ్గరికి వెళ్ళి, "ఇంటికి వెళ్దాం పదరా భూమి" అని భూమి చెయ్యి పట్టుకున్నాడు రుద్ర. "అన్నయ్య" అని వెంటనే భూమి రుద్రని హత్తుకోవడంతో ఒక్కసారిగా అతడి ఒంట్లో ఉన్న నరాలన్నీ కదిలిపోయాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు అన్నలుగా ఉండి ఒక చెల్లిని ఇంత నరకంలో నెట్టేసినందుకు అతడిలో అతడు ఎంత కుమిలిపోతున్నాడో, అతడిలో అతడు ఎంత ఆవేదన చెందుతున్నాడో రుద్రకి మాత్రమే తెలుసు. ఛీ! నేను బతికి ఉండి కూడా ఎందుకు నా చెల్లిని కనీసం సేవ్ చేసుకోలేకపోయాను ఈ పరిస్థితి నుండి. ఇంతమంది రాక్షసుల మధ్య తను ఉండటం, వాళ్ళ బారి నుండి తప్పించుకుంటూ ఎవ్వరు లేని దానిలా ఇలా ఒక ఇంట్లో తలదాచుకోవడం అంటే నాకే చాలా సిగ్గుగా అనిపిస్తుంది అని భూమి చుట్టూ ఒక చెయ్యి వేసి, ఊరుకోరా, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. వెళ్దామా? వస్తావు కదా నాతో? అని భూమి మొహాన్ని అతడి దోసిల్లోకి తీసుకొని అడుగుతూ ఉంటే, "వస్తానన్నయ్య" అని చిన్నపిల్లలా ముక్కు చీదుతూ ఆమె మణికట్టుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే, చెల్లి కన్నీళ్లు అతడే తుడిచి భూమి నుదుట ముద్దు పెట్టుకొని, ఆమెను హత్తుకొని జాగ్రత్తగా చెల్లిని తీసుకొని ఫ్రంట్ సీట్‌లో కూర్చోబెట్టి ఆమెకి కూల్ వాటర్ బాటిల్ ఇచ్చేసి, ఇప్పటివరకు భూమిని కాపాడిన ఆవిడ దగ్గరికి వెళ్ళి థాంక్స్ చెప్పి, "ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండమ్మా" అని అతడి విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చి, రుద్ర చెల్లితో పాటు ఆ ఊరి నుండి బయలుదేరాడు. జశ్వా గాడికి ఇచ్చిన 5 నిమిషాలు ఎప్పుడో అయిపోవడంతో రుద్ర అక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు. రుద్ర ఫోన్ కాల్ కట్ అవ్వగానే జశ్వా చేతిలో ఉన్న మొబైల్ కిందకి విసిరేసి అతడి కింద పనిచేస్తూ ఉన్న అతడిని "రేయ్ వర్ణ" అని పిలిచాడు. "హా అన్నా" అని అప్పటికే వర్ణ జశ్వా కోపాన్ని చూస్తూ అతడి దగ్గరికి వచ్చి అతడి ముందు నిల్చోవడంతో, "ఆ రుద్రగాడు ఎవడ్రా? అసలు ఆ భూమికి వాడికి సంబంధం ఏమిటి? వాడు నాకే సవాల్ విసిరాడు అంటే వాడికి ఈ భూమి మీద బతకాలి అని లేదేమో! వాడి గురించి నాకు గంటలో తెలియాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అలాగే భూమి వాడితో వెళ్ళిపోయింది కాబట్టి
అది సాయంత్రం వరకు నా ఇంట్లో ఉండాలి. వాడి గురించి మొత్తం తెలుసుకొని నాకు చెప్తే, గంటలో వాడి దగ్గరికి బయలుదేరి, వాడి దగ్గర నుండి దాన్ని మనం తెచ్చుకొని, వాడికి నేనంటే ఏంటో చూపించాలి. వాడికి నా మగతనం అంటే ఏంటో చూపించి తీరుతాను. ఖచ్చితంగా. అసలు నేను మగాడినా కాదా అని అడిగాడు కదా! నా మగతనం అంటే ఏంటో ఖచ్చితంగా వాడికి చూపించకపోతే నాకు మాట వచ్చేయదా? అని జస్వా పళ్ళు నూరుతూ రుద్ర గురించి తెలుసుకోమని వర్ణకి ఆర్డర్ వేసి అతడు లోపలికి వెళ్ళిపోయాడు. కారెక్కినప్పటి నుండి భూమి మౌనంగా కన్నీళ్లు కారుస్తూనే ఉంటుంది. చెల్లి కన్నీళ్లు చూడలేక చెల్లి కన్నీళ్లు రుద్ర తుడుస్తూ సగం ప్రయాణం చేశాక ఒక రెస్టారెంట్ దగ్గర ఆపి ఆమెకి రెస్ట్ రూమ్స్ చూపించి కాస్త ఫేస్ వాష్ చేసుకొని రా భూమి అని చెప్పగానే మెల్లిగా భూమి భయపడుతూనే వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చింది. భయంగానే ఎక్కడ మళ్ళీ అజేష్వా మనుషులు ఆమె వెంట పడతారేమో అని. ఆమె వచ్చేసరికి అతడు ఫుడ్ ఆర్డర్ చేద్దామని అనుకుంటే, నాకేం తినాలి అని లేదన్నయ్య అని చెప్పగానే ఆమె కోసం జ్యూస్ ఆర్డర్ చేసి, అది తాగితేనే మనం ఇక్కడి నుండి వెళ్తాం అని రుద్ర చెప్పడంతో, బలవంతంగా జ్యూస్ తాగాక మళ్ళీ హైదరాబాద్‌కి ప్రయాణం అయ్యారు ఇద్దరు. అప్పటికే అర్ధరాత్రి అవుతూ ఉంటుంది. 12 గంటలైనా ఇంకా రుద్ర లేడు అని చెప్పి వేద నిద్రపోదు. మీనాక్షి గారు, శ్రావణి ఆమె దగ్గర పడుకుంటాను అని చెప్పినా కూడా, మీరేం అవసరం లేదు నా దగ్గర పడుకోవడం. నేను ఒంటరిగా పడుకుంటాను అని బిల్డప్ ఇచ్చి 12 గంటల వరకు టీవీ చూసి బోర్ కొట్టి కొన్ని పాప్‌కార్న్ కూడా మింగేసి మెల్లిగా రుద్రకి కాల్ చేయడంతో, భూమి పడుకుంది కదా అని సౌండ్ కాస్త లో చేద్దాం అనుకునేసరికి ఫోన్ సౌండ్‌కి భూమి చిన్నగా కదిలింది. ఇక వేద కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి, "నువ్వింకా పడుకోకుండా ఏం చేస్తున్నావే?" అన్నాడు రుద్ర. బేస్ వాయిస్‌లో. ఇప్పటి వరకు వాళ్ళ అన్నయ్యేనా అసలు తనతో మాట్లాడింది. ఇంత ప్రశాంతంగా, ఇంత నార్మల్‌గా మాట్లాడిన వాడు, మళ్ళీ అంత కోపంగా మాట్లాడుతూ ఉండడంతో, భూమికి కాస్త భయం అనిపించినా కూడా అక్కడ మాట్లాడేది తన పెద్ద వదిన అని అర్థమయ్యి, చిన్నగా ఆమె పెదాల పైన నవ్వు వచ్చినా, అది బయటకి కనిపించకుండా, ఆమె ఏం మాట్లాడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది భూమి వినడానికి. "నీకు తెలుసు కదా మరి నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు అని. ఇప్పుడు నాకు తోడు వీడు కూడా తయారయ్యాడు. తెలుసా? నువ్వివాళ మొత్తంగా నా దగ్గర లేనే లేవు." ఇక అసలు వాడు కదలడమే లేదు. ఎప్పుడో బద్ధకంగా నాలాగా ఒక్కసారి కదిలాడు అంతే. రోజూ నీ మాటలు వీడికి కూడా అలవాటయ్యాయి. నువ్వు మాట్లాడితేనే వాడు కదులుతాడు. ఇప్పుడు కదలడం లేదు. నాకేమో అనీజీగా ఉంది వాడు కదలకపోతే. ఇలా అయినా వాడు కూడా నీ మాటలు వింటాడు కదా అని కాల్ చేశాను. అప్పుడైనా నాకు నిద్ర పడుతుంది కదా అని. ఇదిగో నా మీదెందుకు అరుస్తావు? నీ కొడుకుని కదలమని చెప్పు అని వేద అంటుంటే, ఇప్పుడు నేను మాట్లాడింది వాడికి వినిపిస్తుందానే పిచ్చి మొహమా అని అన్నాడు రుద్ర చిన్నగా. అబ్బా! నీకు తెలియదు బావ. వాడు నిజంగానే నీ మాటలకు రెస్పాండ్ అవుతాడు. నువ్వు పిలువు ఒకసారి వాడు కదులుతాడు. నేను ఫోన్ స్పీకర్‌లోనే పెట్టాను అని వేద మొండిగా అంటుంటే, వేద పిచ్చి బాగా తెలిసిన రుద్ర, హలో కన్నా! మీ అమ్మకంట నిద్ర రావడం లేదంట నాన్న. ఇప్పుడు డ్యాడీ మీ మమ్మీ పక్కన లేడు కదా! మీ మమ్మీని అంట బజ్జుకోమని చెప్పు నాన్న నువ్వు అని. సరేనా? ఇక పడుకుంటావా? నేను మాట్లాడాను కదా! అని రుద్ర అంటూ ఉంటే తన టమ్మీలో గట్టిగా కదలికలు తెలిసి, బావ వీడు నన్ను తంతున్నాడు అని గట్టిగా అరుస్తుంది వేద సంతోషంగా. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.